సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశేషయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనకి చాలా మందికి కూడా కార్ డ్రైవ్ చేయాలంటే భయపడుతుంటారు. అండ్ అలాగే వచ్చేసి క్లచ్ మూమెంట్ అండ్ ఎలాగ ఇవ్వాలి. సో మినిమం బేసిక్స్ అంటే కార్ మూవ్ చేయడానికి అంటే బండి మనం తోలడానికి మినిమం ఏ బేసిక్స్ తెలుసుకోవాలా. సో వెహికల్ ఎట్లా తోలాలా అంటే క్లచ్ అండ్ అలాగే వచ్చేసి బ్రేక్ మూమెంట్, యాక్సిలరేటర్ మూమెంట్, సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ కానీ, సో ఓవరాల్గా స్టీరింగ్ కంట్రోల్ కానీ, స్టీరింగ్ ఎలా తిప్పాలా, సో గేర్ ఏ చేత వేయాలా, నెక్స్ట్ వచ్చేసి ఏ కాల్తో క్లచ్ తొక్కాలి, అండ్ అలాగే వచ్చేసి బ్రేక్ అండ్ యాక్సిలరేటర్కి ఏ కాల్ వాడాలి. సో ఓవరాల్గా బండి స్టార్ట్ చేయాలి అంటే ఏమేమి తెలుసుకోవాలా, ఓకే మినిమం బేసిక్స్ ఏమేమి తెలుసుకోవాలన్న దాని గురించి అయితే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఫస్ట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ కీ, ఈ కీ మనం ఎక్కడ పెట్టాలి అండ్ అలాగే వచ్చేసి కీలో మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, సో దాని గురించి అయితే నేను చెప్తాను. అండ్ అలాగే వచ్చేసి మనకి కార్లో ఏమేమి ఉన్నాయి, సో ఎలక్ట్రానిక్స్ ఇవి ఏ దానికి ఉపయోగపడతాయి, సెన్సార్స్ అన్నీ కూడా, సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత వచ్చేసి నేను కంప్లీట్గా సో ఫస్ట్ గేర్ ఎట్లా వేయాలి, వెహికల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, సో బండి మూవ్మెంట్ ఎలా చేయాలని చెప్పేసి నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఓవరాల్గా వచ్చేసి ఫస్ట్ మనము సెన్సార్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందుగా ఫస్ట్ కీ అయితే పెట్టాలి. కీ పెట్టిన తర్వాత మనకు కీ ఆన్ చేస్తేనే సెన్సార్లన్నీ యాక్టివేట్ అవుతాయి. అండ్ అలాగే వచ్చేసి మనము ఏ సెన్సార్ దేనికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా చూసుకోవచ్చు అనమాట. సో ప్రైన్ టు కీ వచ్చేసి మనకి 3 స్టెప్పులు ఉంటుంది కీ ఆన్ చేయడంలో. సో ఈ ఒక్కొక్క స్టెప్కు ఏమేమి ఆన్ అవుతాయి, ఓకేనా. ఫస్ట్ స్టెప్లో ఏం ఆన్ అవుతుంది, సో సెకండ్ స్టెప్ తిప్పినప్పుడు ఏం ఆన్ అవుతాయి సెన్సార్లు, అండ్ థర్డ్ స్టెప్ తిప్పినప్పుడు ఏమవుతుంది, ఓకే. సో దాని గురించి అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం దగ్గరికి వద్దా, ఇంకా కొంచెం దగ్గర తీసుకొని రా చెప్తా. ఇక్కడ కీ కనపడుతుంది కదా. సో ఓకే గాయ్స్, ఇక్కడ మనకి కీ కనపడుతుంది కదా. సో యావరేజ్ వచ్చేసి మనకి ఇక్కడ లాక్ ఒకటి ఉంది, అండ్ అలాగే వచ్చేసి ఏసీసీ ఒకటి ఉంది, ఆన్ ఒకటి ఉంది, స్టార్ట్ ఒకటి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కీ పెడతాం, ఓకే. కీ పెట్టిన తర్వాత మనకు ఒక సౌండ్ వస్తుంది చూడు, కుయ్ కుయ్ అని చెప్పేసి, ఓకే విన్నారు కదా. ఈ సౌండ్ ఎందుకు వస్తుందంటే ప్రజెంట్ డోర్ అనేది ఆన్లో ఉంది మనకి, అంటే డోర్ ఓపెన్లో ఉంది కాబట్టి మనకి ఈ అలారం సౌండ్ అయితే వస్తుంది. సో ఇన్ కేస్ మనం డోర్ క్లోజ్ చేసినామంటే సౌండ్ అనేది రాదనమాట. సో అది కూడా నేను చూపిస్తాను ఒకసారి, కొంచెం బ్యాక్ జరుగు, డోర్ వేస్తాను, ఓకే కొంచెం దగ్గరికి రా. సో ఓకే గా చూసారు కదా, డోర్ అయితే నేను లాక్ వేసుకున్నా. సో డోర్ వేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా సౌండ్ అనేది ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ డోర్ తీసాను, సో సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు సెన్సార్ల గురించి అయితే నేను చూపిస్తా. సో ఫోన్ కొంచెం దగ్గరికి తీసుకొని రా. సో గాయస్, ఫస్ట్ నేను కీ అయితే పెట్టిన, కీ పెట్టిన తర్వాత మనకి ఇప్పుడు స్టీరింగ్ లాక్ అయింది, ఓకేనా. స్టీరింగ్ లాక్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏసీసీ అని ఉంది కదా, యాక్సెస్ అనమాట. సో దీన్ని నేను ఫస్ట్ స్టెప్ తిప్పినా అనమాట, ఓకే. ఫస్ట్ స్టెప్ తిప్పంగానే కింద పేలు కనపడాల, ఇంకా కొంచెం దగ్గర తీసుకుని రైట్. సో ట్రైన్ టు ఆఫ్లో ఉంది, ఇప్పుడు నేను ఆఫ్ చేశాను కదా, స్టీరింగ్ లాక్ అయితే అయిపోయింది, ఓకే. స్టీరింగ్ లాక్ చూడండి, మనకు స్టీరింగ్ అయితే తిరగదు, ఇట్లా స్టీరింగ్కి వెళ్ళి చెప్పి, ఓకే. స్టీరింగ్ అయితే తిరగదు, స్టీరింగ్ లాక్ అయిపోయింది. అండ్ కీ తీసినా కాబట్టి ఇక్కడ లైట్ చూపి, ఇక్కడికి తీసుకుంటా చెప్తా, ఇక్కడికి, ఓకే గాయ్స్. ఇక్కడ వెలుగుతుంది కదా లైట్, మనము కీ అనేది కార్కి పెట్టకపోయినా కూడా ఈ లైట్ వెలుగుతుంది. ఈ లైట్ అయితే దాని అర్థం ఏంటంటే మనకి డోర్ వచ్చేసి ఆన్లో ఉందని చెప్పేసి. సో నెక్స్ట్ డోర్ ఆన్లో ఉంది కాబట్టి మనకి ఆ సెన్సార్ చూపిస్తుంది. సో కొంచెం బ్యాక్, ఈ స్టీరింగ్ చూడండి, స్టీరింగ్ కూడా మనకి లాక్ అయిపోయింది, ఓకే. ఇప్పుడు ఈ స్టీరింగ్ ఆన్ కావాలంటే సో ఫస్ట్ మనం కీ పెడతాం. కీ పెట్టిన తర్వాత ఇక్కడ ఏసీసీ అని ఉంది కదా, సో దీంట్లోకి ఫస్ట్ స్టెప్ ఆన్ చేసినామంటే స్టీరింగ్ అనేది అన్లాక్ అవుతుంది. చూడండి, స్టీరింగ్ అనేది మొత్తం తిరుగుతుంది. దీని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి ఆన్. సో దీని అర్థము మొత్తం ఓవరాల్గా సెన్సార్స్ అన్నీ చూపిస్తాను అనమాట. సో ఇక్కడ చెప్పి ఒకసారి డూమ్లా, ఓకే చూసారు కదా. సో అక్కడి నుంచి అవసరం, ఎక్కడి నుంచి అని చెప్పి. సో ఇక్కడ వచ్చేసి మనకి సెన్సార్లన్నీ చూపిస్తూ ఉంది. సో ఆన్ చేసామంటే, కీ ఆన్ చేసామంటే మనకి సెన్సార్లన్నీ యాక్టివేట్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ వెళ్ళి చెప్తా. ఇంకా ఇప్పుడు ఆన్ చేయాలా, ఆన్ చేస్తే మనకి బండి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆన్ చేసే కంటే ముందు ఇంకా ఏమేమి సెన్సార్లు ఉన్నాయి, సో అవి ఏ దానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను చూపిస్తాను. సో ప్రజెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది చూడండి, ఇది మనకి 5 స్పీడ్. ఎప్పుడైతే మనకు వెహికల్ 5 స్పీడ్ కంటే 10 స్పీడ్ అట్లా దాటుతుందో అప్పుడు ఈ లాక్లు అనేటివి, డోర్ లాక్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాన్యువల్గా అన్లాక్ చేసుకుంటే తప్ప, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి 5 స్పీడ్ దాటిన తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోతే, ఇన్ కేస్ మనం మళ్ళీ ఒకవేళ డోర్ తీసుకోవాలనుకుంటే
దీన్ని ఇలా సైడ్కు. సో చూడండి ఇప్పుడు లాక్లో ఉంటుంది. దీన్ని ఎలా అంటే అన్లాక్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంచెం దగ్గర తీసుకుందా చెప్తా. ఇవి వచ్చేసి సెన్సార్లు, ఇవి మిర్రర్లు ఆటోమేటిక్. సో ఈ ముందరలో ఉండే రెండు వచ్చేసి ఇది ఆటో అనేది డ్రైవర్ పక్క ఉంటుంది. ఇది వచ్చి యువతలు ఉండేది వచ్చేసి డ్రైవర్కి పక్క విండో ఏదైతే ఉంటుందో అటుపక్క పర్సన్ది ఆ విండో అనమాట. సో వెనకాల ఉండేటివి లెఫ్ట్ రైట్ రెండు విండోలకి రెండు ఉన్నాయి. సో మనం ఇక్కడి నుంచే వెనకాల మిర్రర్స్ని పవర్ కంట్రోల్ అంటారు. సో ఈ రెండు మనం ఇట్లా పైకి ప్రెస్ చేసి పట్టుకున్నామంటే ఆటోమేటిక్గా వెనకాల ఉండే గ్లాసులు అనేటివి పైకి ఎత్తుకుంటాయి, అంటే క్లోజ్ అయిపోతాయి. సో ఈ రెండు ఇట్లా కిందికి డౌన్ చేసామంటే ఆటోమేటిక్గా కిందికి అనేవి డౌన్ అవుతాయి. సో సింపుల్గా నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఎటువంటి మిర్రర్ లేదనమాట, అంటే క్లోజ్లో ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఎత్తి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి పైకి అంటున్నా, ఓకే, ఆటోమేటిక్గా పైకి గ్లాస్ అనేది వెళ్ళిపోయింది. ఒకవేళ నేను డౌన్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి సేమ్ మొత్తం ఏవి ఈ రెండు ఇలా పైకి ఎత్తినమంటే రెండు పక్కల రెండు క్లోజ్ అవుతాయి. అండ్ అలాగే వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా రెండు ఒకేసారి ఎత్తినమంటే బ్యాక్ సైడ్ ఉండే రెండు విండోస్ అంటే అద్దాలు కూడా రెండు పైకి ఎత్తుకుంటాయి. సో ఇది వచ్చేసి లాక్ అనమాట. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా మనకి ఏంటంటే ఈ మిర్రర్ ఏదైతే ఉంది ఇది ఆటో, దీనికి ఎటువంటి కనెక్షన్ ఉండదు. సో ఇక్కడ ఉంది కదా ఈ బటను ప్రైంట్ ఆఫ్లో ఉంది. ఈ బటన్ నేను ఇప్పుడు నొక్కిన తర్వాత దీనికి నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. సో లోపలికి వచ్చిన తర్వాత చూపిస్తాను, ఇక్కడ నుంచి కనపడదు. అండ్ అలాగే వచ్చేసి ఈ బటన్ ఉంది కదా మనకి రౌండ్ది, ఇది ఎందుకంటే మనము మిర్రర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ మిర్రరు ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొంచెం జూమ్ దగ్గర తీసుకొని చెప్తా. ఇక్కడ ఎల్ అండ్ అలాగే వచ్చేసి ఆర్ అని ఉంది కదా. ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండే మిర్రర్ అడ్జస్ట్మెంట్, అండ్ అలాగే వచ్చేసి ఆర్ అంటే రైట్ సైడ్ ఉండే మిర్రర్ అడ్జస్ట్మెంట్ అంట. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు కెమెరాకి దగ్గరలో ఉండేది వచ్చేసి రైట్ సైడ్ మిర్రర్. ఈ రైట్ సైడ్ మిర్రర్ మనం ఆపరేట్ చేయాలంటే ఈ రౌండ్ది ఏదైతే ఉంటుందో దీన్ని రైట్ సైడ్కి తిప్పాలా. సో రైట్ సైడ్కి తిప్పినా కదా, రైట్ సైడ్కి తిప్పిన తర్వాత ఇప్పుడు ఈ బటన్ ఏదైతే ఉందో ఇది గింబల్ లాగా అనమాట. సో ఇట్లా ముందుకు ఇట్లా వెనక్కి ఇట్లా రైట్కు మొత్తం 360 degrees ఇది తిరుగుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి మిర్రర్ దగ్గర ఒక సౌండ్ వస్తుంది, ఆటోమేటిక్గా కొంచెం బ్యాక్ వచ్చి మిర్రర్ ఈ బటన్ రెండు కనపడేటట్టు కనబడుతున్నాయా మిర్రర్ బటన్. సో చూడండి గాయ్స్, ఇప్పుడు మీకు నేను ఇక్కడ ఆపరేట్ చేసే కొద్దీ మీకు మిర్రర్ కూడా కదులుతుంది చూడండి. సో మిర్రర్ అంటే కంప్లీట్ కదలడం అని కాదు, మిర్రర్ లోపల ఉండే అద్దం మనకి అడ్జస్ట్ అవుతుంది. సో మిర్రర్ ముడుచుకోవాలన్నా కూడా మనకి ముడుచుకుంటుంది. సో ఈ ఆపరేటింగ్ ఈ రౌండ్ సింబల్ ఈ రౌండ్ బటన్ యొక్క ఆపరేటర్ ఏంటంటే ఈ మిర్రర్ లోపల ఉండే అద్దం ఒకటి మనకి ఎలా కావాలంటే అలా తిరుగుతుంది. కొంచెం దగ్గర తీసుకుందా ఆ మిర్రర్ దగ్గరికి, ఆ మిర్రర్ కదిలేది కనపడాలి. ఓకే గాయ్స్, చూసారు కదా. ఓకే, ఈ విధంగా మనకైతే మిర్రర్ అనేది ఆపరేట్ అవుతుంది. సో మనకి ఆ మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ కూడా చూపి. సో మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. సో మిర్రర్ అడ్జస్ట్మెంట్ అయిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే దాంతో మనకు పని లేదు. సో మళ్ళీ యాస్టీస్గా రైట్ సైడ్ తిప్పిన దాన్ని మిడిల్ లెగ్ తీసుకొని రావాలా. మళ్ళీ ఇట్లా లెఫ్ట్ సైడ్ తిప్పేసి ఆపరేట్ చేసినామంటే అటుపక్క లెఫ్ట్ సైడ్ ఉండే మిర్రర్ అనేది ఆపరేట్ చేయొచ్చు. సో ఈ రెండింటిని మళ్ళీ మిడిల్ లెగ్ తీసుకొని వస్తాం. ఇప్పుడు ఈ అద్దం అనేది మనం రన్నింగ్లో మాత్రమే వాడుకుంటాం. ఎక్కడైనా పార్క్ చేసిన తర్వాత ఆ మిర్రర్ అట్లా ఓపెన్గా ఉండడం ఎందుకు అవసరం లేదు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ రౌండ్గా తిరిగే దాని బటన్ ఏదైతే ఉంది, ఈ బటన్ కింద ఒక చిన్న బటన్ ఉంది చూడండి, ఈ బటన్. సో ఈ బటన్ని మనం ప్రెస్ చేసినామంటే ఆటోమేటిక్గా మిర్రర్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట, ఓకేనా. ఇది ఎందుకంటే సైడ్ వెహికల్స్ ఏమన్నా ఇన్కేస్ మన బండి పార్కింగ్లో ఉండి అటుపక్క ఎవరన్నా అట్లా ఇట్లా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కానీ, లేదంటే ఒకవేళ అడ్డం ఉంది అనుకుంటే కొంచెం బై మిస్టేక్లో బండి క్రాస్ అవ్వాలా. సో అలాంటప్పుడు ఈ మిర్రర్ అనేది అడ్డంగా ఉంది అనుకోండి, అలాంటప్పుడు అనేది మనం ఎప్పుడైనా సరే బండి ఒకసారి ఆఫ్ చేస్తామంటే సో ఓవరాల్గా ఈ మిర్రర్స్ కూడా ఆఫ్ చేసుకొని పోతే మనకి బెటర్ అనమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇది ఆన్లో ఉందన్నమాట బటన్, ఈ బటన్ నేను ఆఫ్ చేస్తాను, ఆటోమేటిక్గా విండో అనేది సో మిర్రర్ అనేది బయటకు ఓపెన్ అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి స్టార్టింగ్ బేసిక్స్, ఇందులో ఉండే సెన్సార్స్. ఇప్పుడు ఏసీ గురించి చూపిస్తాను, అండ్ అలాగే వచ్చేసి స్టీరింగ్ గురించి అయితే నేను చూపిస్తాను. సో ఒకసారి అవతలికి రా, మొత్తం కార్లోకి రా, వీడియో పాస్ చేసి రావాలి. వద్దా సో కొంచెం అట్లా ఉండి చెప్తా.
సో ఓకే గైస్, మనం అయితే చూసాం కదా. సో ఈ రైట్ సైడ్ అండ్ అలాగే వచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ మిర్రర్ ఉంది చూడండి, ఆ మిర్రర్కి వెళ్ళి చూపెట్టు. సో ఇక్కడ నేను వచ్చేసి బ్యాక్ సైడ్ 2 మిర్రర్లు ఎత్తుతాను. సో ఇటు పక్క మిర్రర్ ఓకే. నా దగ్గర నేను ఈ బటన్ బటన్ నొత్తినా, బటన్ కిందికి ఒత్తితే సో ఆటోమేటిక్ గ్లాస్ అనేది కిందికి డౌన్ అవుతుంది. బటన్ పైకి ఇట్లా లాగితే మనం ఆటోమేటిక్ అనేది గ్లాస్ పైకి వస్తుంది. సో ఇది వచ్చేసి మొత్తం ఈ 4 డోర్ల మిర్రర్స్ యొక్క ఆపరేటింగ్ మొత్తం డ్రైవర్ దగ్గరనే ఉంటుంది. సో మొత్తం ఈ బటన్ దగ్గరే. ఇది వచ్చేసి డ్రైవర్ క్లోజ్ చేయాలి అనుకుంటే. అట్లా కాకుండా వెనకాల ఎవరన్నా ఎక్కినారంటే సో ఆ ఎక్కే వాళ్ళు మాన్యువల్గా వాళ్ళ చేత్తో వాళ్ళకి గ్లాస్ దించుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళు అక్కడ దించుకుంటారు. సో వాళ్ళకి తెలుసో తెలియకుండా బై మిస్టేక్ ఏదైనా ఉంది అంటే మనం ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు. ఓవరాల్గా ఒక బయట ఉండే మిర్రర్స్ అయితేనేమో సైడ్ మిర్రర్స్ అండ్ అలాగే వచ్చేసి గ్లాసులు ఓవరాల్గా. సో ఇప్పుడు వచ్చేసి మిర్రర్ల గురించి అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి ఏసీ గురించి చూసుకుందాం. సో ఇక్కడ చూపెట్టాం. సో ఓకే గాయ్స్, ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ మొత్తం త్రీ స్టెప్స్ ఉన్నాయి. ఇందులో ఏది దేనికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు నేను చెప్తాను. సో ప్రైంట్ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే ఏసీ వేసుకుంటున్నామంటే ఫస్ట్ విండోస్ అన్నీ కూడా క్లోజ్ అయిపోవాలన్నమాట. సో విండోస్ని మొత్తం ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఏసీ వేసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు లోపల ఉండే ఏసీ బయటకు పోకుండా. ఓకేనా. ఇంకొకటి దానికంటే ముందుగా ఎక్కడైనా సరే మనం ఎండలో బండి ఇప్పటి వరకు ఎండలో ఉండింది. సో ఎండలో ఉన్నప్పుడు సో మనకి ఏంటంటే ఎండలో ఉన్నప్పుడు మొత్తం బండి అంతా హీట్ అయిపోతుంది. లోపల జనరేట్ అయిన హీట్ అనేది మొత్తం బయటకు వెళ్ళిపోవాలి. సో మనం బండి స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసి మూవ్మెంట్ ఇస్తాం. సో మూవ్మెంట్ ఇవ్వడం కానీ లేదంటే ఒకసారి మనం బండిలోకి ఎక్కిన తర్వాత మొత్తం 4 విండోస్ ఏవైతే ఉన్నాయో అన్ని దించేసినామంటే లోపల ఉండే వేడి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. లేదా ఒక ½ కిలోమీటర్ లేదంటే ఒక 1 కిలోమీటర్ వరకు విండోస్ మొత్తం దించేయండి. దించేయడం వల్ల మనం ఎట్లా రన్నింగ్లో పోతుంటాం కాబట్టి ఆ కూల్ ఎయిర్ మొత్తము కార్లోకి వచ్చేస్తుంది, లోపల ఉండే వేడి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం మొత్తం విండోస్ అన్ని క్లోజ్ చేసేసుకొని ఏసీ కావాలనుకుంటే ఏసీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏసీ మొత్తం ఎన్ని పాయింట్లు ఇవి ఏ దానికి ఉపయోగపడతాయి, ఎక్కడి నుంచి ఏంటికి అని చెప్పేసి, గాలి ఎక్కడి నుంచి వస్తుంది కార్లో మొత్తం ఎన్ని చోట్ల నుంచి మనకు గాలి వస్తుంది అని చెప్పేసి దాని గురించి అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీకు చూపండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏసీ 0లో ఉంది. సో దీన్ని ఫస్ట్ పాయింట్ పెడతాం. ఓకే. సో ఫస్ట్ పాయింట్లో మనకి ఏసీ అనేది అంత కూల్గా అయితే రాదు. సెకండ్ పాయింట్ పెట్టినాం. సో సౌండ్ అబ్జర్వ్ చేశారు కదా, ఇది సెకండ్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్, ఇది ఫోర్త్ పాయింట్. సో గాయస్ ఇక్కడ వచ్చేసి మెయిన్ ఈ బటన్ ఏసీ అని ఉంది కదా, ఇది ఎక్కడ మనకి లైట్ వెలుగుతుంది. లైట్ వెలుగుతుంది అంటే ఏసీ ఆన్లో ఉందని. సో దీన్ని ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేసినా కూడా ఇట్లా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏసీ అనే దాని పక్కన లైట్ వెలగకుండా ఆఫ్లో ఉండి ఏసీ ఆన్ అవుతుంది అంటే, ఏసీ రన్నింగ్లో ఉందంటే మనకు వేడి గాలి వస్తుంది. ఓకేనా. సో ఈ ఏసీ అనేది ఇలా లైట్ ఆన్లో ఉందంటేనే మనకి కూల్ ఎయిర్ వస్తుంది అనమాట, అంటే చల్లగాలి వస్తుంది. ఇప్పుడు 2 స్టెప్లు మనకి మొత్తం ఎయిర్ కార్లో ఎన్ని చోట్ల నుంచి వస్తుంది. ఓకేనా. సో పాయింట్ ఇక్కడ చూపి. సో ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవర్కి రైట్ సైడ్ ఇదో, డ్రైవర్కి ఎయిర్ రావాలంటే, డ్రైవర్కి గాలి తోలాలంటే ఇది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇది డ్రైవర్ పక్కకి, ఇది డ్రైవర్ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్కకి. సో మనం దీన్ని ఇట్లా రైట్ నుంచి లెఫ్ట్ కన్నామంటే డ్రైవర్ పక్క వాళ్ళకి పోతుంది. లేదా అటుపక్క ఎవరు లేరు, ఓన్లీ డ్రైవర్ ఒక్కడే తోలుకుంటున్నాడు అంటే సో అలాంటప్పుడు దీన్ని మనము లెఫ్ట్ నుంచి రైట్ కన్నామంటే ఓన్లీ డ్రైవర్ ఓకే. ఇటు పక్కది వచ్చేసి ఇటు పక్కది రెండు కూడా డ్రైవర్కి గాలి వస్తాయి అనమాట. సో దీన్ని మనం కావాలంటే కావాలంటే కిందికి అనుకోవచ్చు, పైకి కావాలనుకుంటే పైకి అనుకోవచ్చు. అంటే ఒక్కొక్కరు హైట్ ఉండే దాన్ని బట్టి వాళ్ళ యొక్క అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటారు. ఓకేనా. ఇది పాయింట్. సో రెండోది వచ్చేసి నెక్స్ట్ ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుంది. సో అక్కడ చూడండి, ఇదొకటి అండ్ ఇదొకటి. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఈ సైడ్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకి ఎయిర్ రావాలంటే సో ఇలా అడ్జస్ట్ చేసుకున్నారంటే ఇక్కడ నుంచి అయితే ఎయిర్ వస్తుంది. సో ఏసీ అనేది ఆగిపోయింది అనమాట. ఇదొకటి. సో కిందికి అన్నామంటే ఇక్కడ నుంచి ఏసీ అనేది గాలి రాదు. సో పైకి అన్నామంటే గాలి వస్తుంది. సో ఈ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏసీ అవసరం లేదనుకుంటే మాత్రం వాళ్ళు ఇక్కడ మాన్యువల్గా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఏసీ కావాలి అనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏసీ దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచు అంటే ఒక ఏదన్నా వింటర్ సీజన్ ఉంటుంది, ఇలాంటప్పుడు మనకి మంచు లోపలికి దిగుతుంది కదా. సో ఈ తడి కానీ తేమ కానీ లోపల పక్క అద్దానికి ఏదైతే ఉంటుందో అది ఆరిపోవడానికి అని చెప్పేసి మనకు ఇక్కడ నుంచి ఎయిర్ అనేది డైరెక్ట్గా మిర్రర్లకు కొడుతుంది అనమాట. సో ఇక్కడ ఇది ఒక పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ మొత్తము ఇదంతా ఇక్కడి వరకు కూడా, అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా మొత్తం ఏసీ పార్ట్ అది. సో ఈ అద్దానికి ఎప్పుడైతే మనకు మంచు పొగ ఇట్లాంటిది ఏదైనా చుట్టుకుంటుంది, లేదా లోపల మనం అద్దం క్లీన్ చేసుకోవడానికని తడి బట్టతో తుడుస్తుంటాము. సో అలాంటప్పుడు ఆ నెమ్ము ఆరిపోవడానికి అని చెప్పేసి మనకి ఇక్కడ ఎయిర్ అనేది
డైరెక్ట్ అద్దానికే కొడుతుంది. సో దానివల్ల మనకి అద్దం యొక్క నెమ్ము అనేది ఆరిపోతుంది అనమాట. సో అక్కడ వరకు మనకి ఏసీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి, సో కిందకు చూపి ఒకసారి. ఇక్కడ మనకి కనిపించట్లేదు కానీ సో కింద కూడా హోల్స్ ఉంటాయి. సో గాయస్ మీకు కనబడుతుందో లేదో, బట్ ఇక్కడైతే మనకి ఏసీ ఉంది. సో ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి. సో వీటి నుంచి కూడా మనకి కాళ్ళకి ఎయిర్ అనేది తగులుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా తడి కాళ్ళు ఉన్నాయి అనుకోండి, సో అక్కడి నుంచి కూడా మనము ఎయిర్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వచ్చేసి ఆ ఎయిర్ కంట్రోల్ మనకి ఎక్కడెక్కడ ఉంటుంది. అండ్ అలాగే వచ్చేసి ఇక్కడ కూడా చూడండి, ఇది ఇక్కడ చూపి. సో గాయస్ ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి వెనకాల కూర్చుండేటోళ్ళు వాళ్ళ యొక్క చిన్న పిల్లలు అయితే ఇట్లా కిందికి డౌన్ కానీ, పెద్దవాళ్ళు అయితే ఇలా కానీ. సో ప్రజెంట్ ఇక్కడ ఈ మనకి బటన్ ఉంది కదా, ఇదిగో నేను తిప్పుతున్నా చూడండి. ఇది ఏసీ కావాలనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు అనమాట వెనకాల ఉండేటోళ్ళు. సో ఇది లెఫ్ట్ కంటే మాత్రము ఆఫ్ అయిపోతుంది, రైట్ కంటే ఆన్ అయిపోతుంది. అండ్ ఇది అడ్జస్ట్మెంట్, ఎయిర్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో మనకి ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 12 వాట్ టు 120 వాట్ వరకు ఇది ఇస్తాడు. మనం ఇక్కడ ఇంకోటి వస్తుంది, అది పెట్టుకొని మన ఛార్జింగ్ అయితే వెనకాల కూర్చునేటోళ్ళకి పెట్టుకోవచ్చు. అండ్ అలాగే వచ్చేసి ఇక్కడ మనకి ఏమన్నా కావాలనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా కింద చూపి, ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం 2 ఇస్తాడు గాయస్. ఇక్కడ ఒకటి మనము దీని లోపల ఇంకోటి సపరేట్గా వస్తుంది, దాన్ని పెట్టుకోవాలా. ఇక్కడ దీని వరకు సపరేటు. ఇక్కడ వచ్చేసి మనకి ఆటోమేటిక్గా యూఎస్బీ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా, యూఎస్బీ పెట్టుకోవచ్చు. అండ్ సాంగ్స్ పెట్టుకునే దానికి మనకి ఇయర్ ఫోన్స్ ప్లగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో 2 ఓవరాల్గా ఇవి 2 ఇక్కడ ఇచ్చాడు. సో గేర్స్ వచ్చేసి ఆటోమేటిక్గా ఎట్లా వేయాలో తెలుసు కదా. సో గేర్ల గురించి అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. అండ్ అలాగే వచ్చేసి హ్యాండ్ బ్రేక్ గురించి కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి గేర్ న్యూట్రల్లో ఉందా లేదంటే గేర్లో ఉందని చెప్పేసి ఎలా తెలుసుకోవాలా. ఓకేనా, ప్రజెంట్ ఇది న్యూట్రల్లో ఉంది. సో చూడండి, ఇక్కడ మనం రైట్ కన్నాం. రైట్ కంటే ఇడిపించిన తర్వాత మిడిల్ లేక్ వచ్చింది. ఒకసారి లెఫ్ట్ కన్నా ఇడిపించేసిన, సో మిడిల్ లేక్ వచ్చింది. అంటే దీని అర్థము ఇది న్యూట్రల్లో ఉంది అన్నట్లు. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేద్దాం. సో ఎప్పటికైనా సరే ఫస్ట్ గేర్ వేయాలంటే క్లచ్ దొక్కి పట్టుకోవాలి. ఓకేనా, సో ఏ గేర్ అయినా సరే క్లచ్ దొక్కి పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ గేర్ వేద్దాం. ఓకేనా, ఓకే. ఫస్ట్ గేర్లో ఉన్నప్పుడు మరి మనకు బండి అనేది షేక్ అవుతుందా, గేర్ రాడ్ ఇట్లా ఊగలే కదా, జస్ట్ కొంచెమే అవుతుంది. మిడిల్ లేక్ అయితే రాలేదు, అంటే ఇది ఫస్ట్ గేర్లో ఉంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మళ్ళీ మిడిల్ లేక్ వద్దాం. చూసారు కదా, ఇది సెకండ్ గేర్ వేయాలంటే ఇట్లా కింది కన్నాల, మొత్తం లెఫ్ట్కి వారకని కింది కన్నాల. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ మనం థర్డ్ వేయాలంటే సేమ్ ఇలా పట్టుకొని మిడిల్ లేక్ వస్తే ఇడిపించినామంటే ఆటోమేటిక్గా ఇది మిడిల్ లేక్ వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి డైరెక్ట్ పైకి అనాలా. పైకి అన్న తర్వాత మళ్ళీ థర్డ్ గేర్ నుంచి ఫోర్త్ గేర్కి రావాలా. స్ట్రైట్గా ఇట్లా పట్టుకొని ఫోర్త్ గేర్ కిందికి అన్నాం. ఇప్పుడు వచ్చేసి మనము ఫిఫ్త్ గేర్ లేదంటే రివర్స్ గేర్ వేయాలా. ఓకేనా, సో యాస్టేజ్కి మళ్ళీ ఇలా అని ఇలా మొత్తం ఇలా పట్టుకొని ఇట్లా పైకి అనాలా. సో ఫిఫ్త్ గేర్లో ఉందన్నమాట ఇప్పుడు ఇది. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ గేర్. ఓకే, ఇప్పుడు రివర్స్ గేర్లో ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఓవరాల్గా మనకి ఈ ఫస్ట్ గేరు లేదంటే సెకండ్ గేరు, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్లో ఉందని చెప్పి మనం ఎలా తెలుసుకోవాలా. సో రన్నింగ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అంత క్రాస్గా అనేది చూపిది అనమాట. సో ఇది ఫస్ట్లో ఉందా లేదంటే ఫస్ట్లో ఉందా, థర్డ్లో ఉందా, సెకండ్లో ఉందా, ఫోర్త్లో ఉందని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు, రివర్స్లో ఉందా అని చెప్పేసి. సో దానికి కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కనుక్కోవడానికి. సో ఓవరాల్గా వచ్చేసి ఇప్పుడు న్యూట్రల్లో ఉంది. ఈ చుట్టూరా సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని చూసుకోండి పాయింట్. సో ఇది మిడిల్ పాయింట్ అనుకోండి. ఓకేనా, ఈ చుట్టూరా బార్డర్, ఈ సిల్వర్ బార్డర్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకోండి. సో దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ గేర్ మీకు మిడిల్లో నుంచి, అంటే మన డ్రైవర్ పక్క నుంచి చూస్తే మాత్రం, డ్రైవర్ పక్క ప్లేస్లో నుంచి చూస్తే ఇది సైడ్కు అంటే లెఫ్ట్ సైడ్కు ఉన్నట్లు కనపడుతుంది అనమాట. క్రాస్గా పైకి ఉందంటే దాని అర్థం అయితే ఫస్ట్ గేర్లో ఉంది అన్నట్లుగా. ఓకే, సో ఇదే క్రాస్గా లెఫ్ట్ సైడ్కి కిందికి ఉంది అంటే అది మనకి సెకండ్ గేర్లో ఉంది అని. సో ఈ బార్డర్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటే మనకు, సో దీన్ని చూసుకుంటే మనకు ఆటోమేటిక్గా కనపడుతుంది కొంచెం క్రాస్గా, మరీ అంత ఓవర్ కనపడదు. సో లైట్గా క్రాస్గా కనపడుతుంది అనమాట లెఫ్ట్ సైడ్కి. సో లెఫ్ట్ సైడ్కి ఉందంటే సెకండ్ గేర్లో ఉందని. ఇప్పుడు మనము థర్డ్ గేర్ వేద్దాం. సో మిడిల్ లేక్ పైకి ఉన్నాము, మిడిల్ లేక్ వచ్చింది. సో స్ట్రైట్గా పైకి అన్నాం. ఇప్పుడు థర్డ్ గేర్లో ఉంది లేదా ఫస్ట్ గేర్లో ఉందా లేదంటే ఫిఫ్త్ గేర్లో ఉందని చెప్పి మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, సో ఈ సిల్వర్ బార్డర్ ఉంది కదా, దీన్ని బేస్ చేసుకొని మనకి అర్థమైపోతుంది అనమాట లైట్గా. సో దీన్ని బట్టి మనకి ఇది థర్డ్ గేర్లో ఉందని. సో ఆటోమేటిక్గా చక్కగా కింది కనాలా. ఓకే, కిందికంటే ఇది మనకు ఫోర్త్ గేర్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఫిఫ్త్ గేర్ వేయాలా. సో మిడిల్ లేక్ అని
ఇలా పట్టుకొని పైకి అంటాం. పైకి అంటే కొంచెం క్రాస్గా ఉంటుంది. సో క్రాస్గా అంటే డ్రైవర్ పక్కకి రైట్ సైడ్కి క్రాస్గా ఉంటుంది. క్రాస్గా ఉంది అంటే ఇది మనకి 5th గేర్లో ఉంది అన్నట్లు. సో ఇక్కడ నుంచి సేమ్ యాస్టేజ్గా మళ్ళీ మిడిల్ లేకి వచ్చి రివర్స్ వేయాలన్నమాట. సో రివర్స్ వేస్తే కిందికి ఉందంటే మనకి రైట్ సైడ్కి రివర్స్లో ఉందని. సో ఇక్కడ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము క్లచ్ అనేది తొక్కిపడతాం. క్లచ్ సగం తొక్కిపెట్టినా లేదా గేర్ సరిగ్గా వేయకపోయినా కూడా మనకి గేర్ అనేది బర్రని అరుస్తుంది అనమాట. సో అట్లా అరుస్తుంది అంటే గేర్ సరిగ్గా వేయలేదా ఒకటి, రెండోది వచ్చేసి క్లచ్ పూర్తిగా తొక్కలేదా అనేది. కొన్ని బండ్లకు క్లచ్ అంటే కొంచెం దొక్కంగానే పట్టుకుంటే, కొన్ని బండ్లు ఏంటంటే క్లచ్ పూర్తిగా తొక్కాలన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్కి అయినా సరే కొంతమంది వెహికల్స్ ఏంటంటే బైక్లు హాఫ్ క్లచ్ పట్టుకున్నా కూడా గేర్ పట్టుకుంటుంది. హాఫ్ క్లచ్ అంటే మరింత హాఫ్ క్లచ్ కాదు, సో కొంచెం ఒక 70-80% పట్టుకున్నాగానే మనకి గేర్ అనేది ఆటోమేటిక్గా గేర్ అనేది పడుతుంది అనమాట, ఏది బైక్లలో కానీ కార్లలో కానీ. సో కొన్ని కార్లకి ఏంటంటే పూర్తిగా తొక్కి పట్టుకోవాలా. సో దాన్ని బట్టి సో అంటే దానిలాగానే ఇక్కడ కూడా మనకి సో ఏదైనా సరే 1వ గేర్ నుంచి 5వ గేర్ వరకు. సో ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ గేర్లో 0 స్పీడ్ నుంచి 0, 10, 20, 30 అట్లా మన స్పీడ్ పెరిగే కొద్దీ గేర్ కూడా పెంచుకుంటూ పోతాం. ఎక్కడైనా ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది, సో టాప్ గేర్ 5th గేర్లో ఒక 60 స్పీడ్లో పోతుంటే స్పీడ్ బ్రేకర్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఏం చేయాలా, సో మళ్ళీ మనము స్పీడ్ అనేది డౌన్ చేయాలి. అంటే ఒక 20 స్పీడ్కి వస్తాం. 20 స్పీడ్కి వచ్చినప్పుడు గేర్ చేంజ్ చేయాలి. సో ఎందుకు అక్కడ గేర్ చేంజ్ చేయాలంటే 5వ గేర్లో నుంచి 2వ గేర్లోకి రావాలి. 2వ గేర్లోకి మనము బండి స్లో అయితేనే రావాలి తప్ప బండి రన్నింగ్లో అంటే ఒక 50-60 స్పీడ్లో పోతున్నప్పుడు దానికి సంబంధించి ఏ గేర్ ఉంటుంది, 5వ గేర్ ఉంటుంది. 5వ గేర్లోనే కదా మనం 50-60 స్పీడ్లో పోతాం. సో ఇదే 50-60 స్పీడ్లో మళ్ళీ బండి డౌన్ చేయాలంగా స్పీడ్ బ్రేకర్ వస్తుంది కదా ముందర, అప్పుడు ఎట్లా గేర్ మార్చాలి కాబట్టి అప్పటికంటే ముందు ఇప్పుడే గేర్ మార్చేద్దాంలే అని చెప్పేసి చాలామంది కూడా క్లచ్ పట్టుకొని సో సెకండ్ గేర్లోకి వస్తారు. క్లచ్ ఆల్రెడీ దొక్కినాం అనుకోండి, ఇంకా గేర్కి సంబంధం ఉండదు. సో గేర్ అనేది న్యూట్రల్ లాగా అయిపోతుంది, అప్పుడు గేర్ పనిచేయదు. క్లచ్ దొక్కుతాం కాబట్టి మొత్తం న్యూట్రల్లో ఎంతైతే ఫ్లో ఉంటుందో అదే ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఎవరు కూడా ఈ మిస్టేక్ అయితే చేయగాకండి. ఏది మనం ఎక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు గేర్ అయితే డౌన్ అస్సలు చేయవద్దండి. సో ఇప్పుడు 50-60 స్పీడ్ పోతుంటాము, ఇంకా అంత ముందల్లా ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది లేదా బండి స్లో చేయాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గేర్ డౌన్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఈ 50-60 స్పీడ్లో పోతున్నప్పుడు బండి స్లో చేయకముందే మనము 5వ గేర్లో నుంచి 3rd గేర్లోకో లేకపోతే 4వ గేర్లోకో లేకపోతే 2nd గేర్లోకో వస్తాం అనమాట. సో అట్లా ఎప్పటికీ కూడా చేయొద్దండి, అదొకటి పాయింట్. సో గేర్లు మనము పెంచుకుంటా పోతే అది స్పీడ్ పెరిగే కొద్దీ గేర్ కూడా పెంచుకుంటూ పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ 1వ గేర్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 0 నుంచి 5 లేదా 10 వరకు ఉంటుంది. అండ్ అలాగే వచ్చేసి 10కి మించి మనం ఎక్కువ స్పీడ్ పోతున్నామంటే బండి అనేది అరుస్తుంది అనమాట. సో నువ్వు 1వ గేర్కు సంబంధించిన స్పీడ్ కాకుండా అంతకు మించి స్పీడ్ పోతున్నావు, సో దానికి నువ్వు గేర్ ఇంకా పెంచాల్సి వస్తుందని చెప్పేసి బండి అరుస్తుంది. సో దాని తర్వాత మనం మళ్ళీ క్లచ్ దొక్కి పూర్తిగా 2nd గేర్కి వస్తాం. 2nd గేర్ స్పీడ్ వచ్చేసి మినిమం 20 నుంచి 30 వరకు. 30 స్పీడ్ కంటే ఎక్కువ పోతున్నామంటే మళ్ళీ మనకి బండి అనేది ఎక్కువ సౌండ్ వస్తుంది అనమాట. సో అలా సౌండ్ వచ్చిందంటే 2nd గేర్ నుంచి 3rd గేర్కి రావాలండి. ఎందుకంటే అక్కడ 20 గేర్లో మనకి 20 నుంచి 30 స్పీడ్ మాత్రమే ఉంటుంది 2వ గేర్లో, అంతకు మించి మనం స్పీడ్ పోతున్నాం, మరి బండి అరుస్తుంది. ఎందుకు, ఈ 2nd గేర్లో ఆ ఎనర్జీ అనేది సరిపోవడం లేదు. సో ఎనర్జీ పెంచాలి కాబట్టి గేర్ పెంచండి అని చెప్పేసి. సో ఇక్కడ మనం గేర్ అనేది టాప్ గేర్ వరకు వేసుకుంటూ పోతాం. సో అంతవరకు బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు రివర్స్ రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినాను కదా, బండి 20 స్పీడ్లోకి వచ్చి రన్నింగ్లో ఉన్నప్పుడే ఆటోమేటిక్గా స్లో అవుతుంది కాబట్టి మనం ఆ స్లోలోనే 5th గేర్ నుంచి 2nd గేర్కి వస్తాం. మళ్ళా 2nd గేర్లో 20 స్పీడ్లో ఉంటుంది కాబట్టి మనం స్పీడ్ పెంచే కొద్దీ అదే రన్నింగ్లో బండి ఏమో ముందుకు పోతూ ఉంటుంది, అదే రన్నింగ్లో 2nd గేర్ నుంచి 3rd గేర్కు 4th గేర్ 5th గేర్కు మారుతూ ఉంటాం. సో ఇక్కడ బండి రన్నింగ్లో ఉన్నప్పుడు 1వ గేర్ నుంచి 5వ గేర్కు రావచ్చు, కానీ అదే బండి రన్నింగ్లో ఉన్నప్పుడు రివర్స్ గేర్లోకి అయితే రాకూడదు. రివర్స్ గేర్లోకి వచ్చినట్టు మొత్తం గేర్ బాక్స్ ఎత్తిపోతుంది. సో కాబట్టి ఎప్పటికీ కూడా ఆ పని చేయగాకండి. సో రివర్స్ గేర్లోకి రావాలంటే కంప్లీట్గా బండి అనేది పూర్తిగా ఆగిపోవాలా, ఓకేనా, చక్రం అనేది తిరగకుండా పూర్తిగా ఆగిపోయి ఆ తర్వాతనే గేర్ అనేది రివర్స్ తీసుకొని మనకు అవసరమైన కాడికి మనం బండి రివర్స్ వచ్చి మళ్ళీ పూర్తిగా ఆఫ్ చేసి బండిని మళ్ళీ ముందుకు మూవ్మెంట్ ఇవ్వాలంటే మళ్ళీ 1st గేర్ లేదంటే 2nd గేర్ వేసుకొని, సో 1st గేర్ వేసుకొని మనం మళ్ళీ ముందుకు అనేది బండి మూవ్మెంట్ ఇవ్వాలి. సో ఇక్కడ రివర్స్ గేర్కి సంబంధించి నువ్వు వెనక్కి రావాలన్నా బండి పూర్తిగా ఆపి రివర్స్ గేర్ వేయాలా. రివర్స్ గేర్ వేసి నువ్వు మళ్ళీ ముందుకు వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ రివర్స్ గేర్లోంచి 1st గేర్కి వేసి, అంటే పూర్తిగా బండి ఆఫ్ చేసిన తర్వాతనే రివర్స్ గేర్లో నుంచి 1st గేర్కి వచ్చి బండి అనేది మూవ్మెంట్ ఇవ్వాలి. సో గేర్ వర్క్ అర్థమైపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ బ్రేక్ దిద్దాం. సో హ్యాండ్ బ్రేక్ వచ్చేసి ఫస్ట్ మామూలు కాలు దగ్గర ఉండే బ్రేక్ తొక్కిన తర్వాత
హ్యాండ్ బ్రేక్ ఆన్ చేయాలన్నా, లేదంటే ఫస్ట్ హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసిన తర్వాత మనకి కాలు దగ్గర ఉండే బ్రేక్ ఇడిపియాలన్నా, దాని గురించి అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ బ్రేక్ వచ్చేసి మనకి దేనికి ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు ఎక్కడైనా మనం బండి పార్క్ చేయాల్సి వస్తుంది. పార్క్ చేయాలన్నప్పుడు ఒక ఎత్తుడి ప్లేస్లలో మనం పార్క్ చేయాల్సి వస్తుంది, లేదా ఒక వెనక్కి డౌన్ ఉండే ప్లేస్, లేదంటే వెనక్కి ఎత్తుండి ముందుకు డౌన్ ఉండే ప్లేస్లు, ఇలాంటి ప్లేస్లలో మనం బండి పార్క్ చేసి వస్తేప్పుడు బండి పార్క్ చేయాల్సి వస్తే, సో మనం బండి గేర్లో పెట్టినాం అనుకోండి, కొన్నిసార్లు బండి అనేది మూవ్మెంట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ క్లచ్ పట్టుకోవడం కాబట్టి. సో అలా కాకుండా దానికంటే ఇంకా బెటర్ సేఫ్టీ ఏంటంటే మనకి హ్యాండ్ బ్రేక్ ఒకటి ఉంటుంది. సో ఈ హ్యాండ్ బ్రేక్ మనం ఆన్ చేయడం వల్ల నువ్వు ఎత్తుట్లో పెట్టుకున్నా, తగ్గులో పెట్టుకున్నా, బండి ముందుకు డౌన్ ఉన్నా కూడా, బండి వెనక్కి డౌన్ ఉన్నా కూడా, సో బండి ఒకసారి నువ్వు కీ అనేది ఆఫ్ చేసినా సరే, నువ్వు హ్యాండ్ బ్రేక్ ఆన్ చేసినావు అంటే బండి అనేది ఇంచు కూడా కదలదు అనమాట. సో ఇది ఒకటి పాయింట్. సో అందుకే మనకి సేఫ్టీ కోసం హ్యాండ్ బ్రేక్ అనేది ఇస్తాడు. ఓకేనా? సో ఇప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ ఎలా యూజ్ చేయాలా, సో ఇక్కడ చెప్తా. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ వచ్చేసి ప్రెజెంట్ ఆన్లో ఉందంటే పైకి ఉందని. సో ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ సిల్వర్ కలర్ బటన్, ఈ హ్యాండ్ బ్రేక్ని కొంచెం ఇలా పైకి లాగి సిల్వర్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకొని కిందికి దింపాలన్నమాట. చూసారు కదా? సో కిందికి దింపిన వెంటనే మనకు బండి వెనక్కి పోతుంది, ఎందుకు, బండి వెనకకి డౌన్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి నేను బ్రేక్ తొక్కి పట్టుకున్నా కింద. ఇప్పుడు మళ్ళీ మనము హ్యాండ్ బ్రేక్ ఎలా ఆన్ చేయాలి. సో ఓకేనా? హ్యాండ్ బ్రేక్ మనం ఆన్ చేయాలంటే చాలా మంది కూడా కొంచెం ఈ బటన్ నొక్కుతుంటారు అనమాట. హ్యాండ్ బ్రేక్ని మనము అన్లాక్ చేయడానికి, జాగ్రత్తగా వినండి, అన్లాక్ అంటే తీసేయడానికి, హ్యాండ్ బ్రేక్ లేకుండా బండికి ముందు వెళ్ళడానికి హ్యాండ్ బ్రేక్ తీసేస్తాం. అలా తీసేయాలి అన్నప్పుడు మాత్రం ఈ బటన్ నొక్కాల్సి వస్తుంది. హ్యాండ్ బ్రేక్ ఆన్ చేయాలి అంటే బటన్ నొక్కాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పైకంటే వచ్చేస్తుంది, ఈ బటన్ నొక్కాల్సిన అవసరం లేదనమాట. సో ఇది హ్యాండ్ బ్రేక్. ఈ హ్యాండ్ బ్రేక్ ఉందంటే మనకు బండి అనేది ఎటువంటి పరిస్థితుల్లో ముందుకు కానీ వెనక్కి కానీ కదలదు. ఈ హ్యాండ్ బ్రేక్ అనేది చాలా సేఫ్ మనకి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి క్లచ్ మూవ్మెంట్ ఎలా ఇవ్వాలి, బ్రేక్ మూవ్మెంట్ ఎలా ఇవ్వాలి, యాక్సిలరేటర్ మూవ్మెంట్ ఎలా ఇవ్వాలి. సో ఓకేనా? ప్రజెంట్ బండి వచ్చేసి వెనక మూవ్మెంట్ ఉంది, అంటే వెనుక డౌన్ ఉంది. ఇప్పుడు మనం బండి స్టార్ట్ చేసి, అంటే క్లచ్ దొక్కి స్టార్ట్ చేస్తాం, ఫస్ట్ గేర్ వేస్తాం, అండ్ అలాగే వచ్చేసి యాక్సిలరేటర్ లైట్గా ఇస్తాం అనమాట, బ్రేక్ మీద కాల్ తీసేసి. ఇప్పుడు నేను హ్యాండ్ బ్రేక్ తీసేసిన అనుకోండి, వెనక్కి పోతుంది, అంటే వెనక్కి డౌన్ ఉంది కాబట్టి. సో వెనక్కి డౌన్ ఉంది కాబట్టి వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్ళాలి. సో అది ఎలానో ఇప్పుడు చూపిస్తాను. నేను గేర్ వేసి, అండ్ అలాగే వచ్చేసి హ్యాండ్ బ్రేక్ గేర్లు మార్చేసి. సో గాయస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ప్రైంట్ వచ్చేసి మనకి గేర్స్ అంత క్లారిటీ కనపడడం లేదు. దానికి లైట్ ఉందా? లైట్ సరిపోలేదు బాబు. సో మనం చెట్టు కింద ఉన్నాం కాబట్టి మనకు అంత లైటింగ్ రావడం లేదు. మనము ఒకసారి ముందుకు ఎండలోకి వెళ్దాము. ఓకే గాయ్స్, సో ప్రైంట్ వచ్చేసి నేను ఇప్పుడు గేర్లు చూపిస్తా చూడండి. సో మనకి గేర్లు వచ్చేసి క్లచ్, యాక్సిలరేటర్ ఇవేవి కూడా కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు కనపడుతున్నాయి కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫస్ట్ వచ్చేసి క్లచ్, ఈ సెకండ్ వచ్చేసి బ్రేకు, అండ్ అలాగే వచ్చేసి ఇది యాక్సిలరేటర్. సో బండి సౌండ్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో బండి అనేది ప్రజెంట్ స్టార్టింగ్లో ఉందన్నమాట. సో మనం ఇక్కడ వచ్చేసి ఈ ఎడమ కాలు ఏదైతే ఉందో దీన్ని క్లచ్ తొక్కడానికి మాత్రమే వాడాలి. సో బ్రేక్ తొక్కడానికి అయితే వాడకూడదు. ఇది క్లచ్ వరకు మాత్రమే మనం సపరేట్గా ఈ ఎడమ కాలని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ బ్రేక్కి అండ్ అలాగే వచ్చేసి యాక్సిలరేటర్కి, ఈ రెండిట్లలో ఏదైనా ఒక్కొక్కసారి మాత్రమే వాడతాం, రెండింటిని ఒకేసారి వాడడం కదా. సో ఆ ఉద్దేశంతో మనము ఈ కుడికాలని ఏదైనా యాక్సిలరేటర్ కానీ బ్రేక్ కానీ ఈ రెండింటికి ఈ కుడికాలని మాత్రమే వాడతాం. సో క్లచ్ దొక్కి బ్రేక్నైనా వాడాల్సి వస్తుంది, లేదంటే క్లచ్ దొక్కి యాక్సిలరేటర్నైనా వాడాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఓకేనా? క్లచ్ నిదానంగా ఇడిపించేటప్పుడు కానీ, క్లచ్ దొక్కేటప్పుడు కానీ, సో రెండిట్లలో ఏదో ఒక సిచ్యువేషన్లో మనకి ఈ రెండిట్లలో ఒకదాన్ని వాడాల్సి వస్తుంది, ఈ క్లచ్ను అలాగే వచ్చేసి ఈ రెండిట్లలో ఒకదాన్ని. సో కాబట్టి క్లచ్ మీద ఒక కాలు ఉండాలా, ఈ బ్రేక్ మీద లేదంటే యాక్సిలరేటర్ మీద, ఈ రెండిట్లలో ఒకదాని మీద అయితే ఒక కాలు ఉండాలన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఫస్ట్ గేర్ వేస్తున్నా, మూమెంట్ ఎలా ఇవ్వాలో చూద్దాము. సో గాయస్, ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ బ్రేక్ తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ బ్రేక్ తీస్తున్నాను, హ్యాండ్ బ్రేక్ తీసేసిన. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ గేర్ వేస్తున్నాను. సో ఫస్ట్ గేర్ వేసేసినాను.
ఇప్పుడు వచ్చేసి క్లచ్ మూమెంట్ ఎలా ఇడిపిస్తాం చూడండి. ఓకే గాయ్స్, కనబడుతుంది కదా క్లచ్ మూమెంట్. సో ప్రజెంట్ వచ్చేసి నేను క్లచ్ మూమెంట్ అడుగు నుంచి ఒక 50% ఇడిపించినాను. బండి అయితే లైట్గా మూవ్ అవుతుంది. సో పూర్తిగా వచ్చేసి ఇప్పుడు ఇడిపించేసినాను. ఇడిపించేసిన తర్వాత బండి చూడండి మనకి మూమెంట్ అయితే అవుతుంది. ఓకే, సో బండి మూమెంట్ అనేది మనకు జరుగుతుంది అనమాట. ఈ క్లచ్ మనం పూర్తిగా ఇడిపించినా కూడా మనకు బండి యొక్క స్పీడ్ వచ్చేసి చూడండి 0 నుంచి ఒక 5% అంతవరకు మాత్రమే వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను మళ్ళీ సెకండ్ గేర్ వేసి చూపిస్తాను. క్లచ్ దొక్కిన, సో సెకండ్ గేర్ వేసినాను. సెకండ్ గేర్ వేసి ఎక్సిలేటర్ ఇవ్వాలన్నమాట రైజ్గా. సో ఎక్సిలేటర్ ఇవ్వడం వల్ల బండి మూమెంట్ అయితే అవుతుంది కదా. ఇది సెకండ్ గేర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ గేర్లో ఆల్మోస్ట్ ఒక 30-20 స్పీడ్ వరకు పోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు మళ్ళీ ఇంకా ఇంతకు మించి స్పీడ్ పోవాలంటే మనం ఆటోమేటిక్గా గేర్ అయితే మార్చాలి. అగ్గు బాబు ఫోన్ పట్టుకో. సో గ్యాస్ చూసాం కదా, ఇది వచ్చేసి మనకి సెకండ్ గేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ గేర్లోకి రావాలంటే ఆటోమేటిక్గా బండి స్పీడ్. సో థర్డ్ గేర్ వేసి మనం బండి అయితే మూమెంట్ ఇస్తాము. అండ్ ఇంకా మనము ఎక్కువ స్పీడ్ పోయే కొద్దీ మనకు వచ్చేసి ఆటోమేటిక్గా గేర్లన్నీ పెంచుకుంటూ పోవడమే. సో మనం పోయే స్పీడ్ని బట్టి మనము గేర్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ వీడియో అయితే మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కారు గురించి మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి, తప్పకుండా మన ఛానల్ అయితే వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్. ఆల్ వీడియో.